దేవుని వాక్యములో నుండి పరిశుద్ధ బైబిలులో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని చదువు. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. స్తోత్రం కలుగును గాక. ప్రార్థన. సర్వోన్నతుడైన మా తండ్రి, సత్య స్వరూపి, సర్వ సృష్టికి ఆధారభూతుడా, అంతటను అన్ని వేళల అన్ని చోట్ల అందరి మధ్యలో సంచరించగలిగిన ఏకైక దేవుడవు నీవు. అందుకే నీ పాదాల ఎదుకు మేము వచ్చాము. కొన్ని నిమిషాలు నీ పక్షమై మేము నిలబడి యేసు రక్తాన్ని చేతపట్టుకొని కరుణాపీఠం ఎదుట నిలబడి ఉండగా, ఇదిగో నీ రక్తములో నుండి ప్రవహించిన సిలువ సువార్తను నాయన మేము ప్రకటిస్తూ ఉండగా, ఆ వాక్కు నీ ప్రజలను మీరు తాకి వాక్యములో ఉన్న సత్యాన్ని ప్రజలు తెలుసుకొని నీ ఎదుట నిలబడుటకు శక్తిని అనుగ్రహించమని నీ సేవకుడిని నన్ను మీరు బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు స్వయంగా తన శిష్యుడైన సీమోను పేతురుతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడంటే, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? హల్లెలూయా. సీమోను, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఆ మాటకు ఈ పేతురు గారు ఇచ్చిన ప్రత్యుపకారం ఏంటో తెలుసా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే ఎరుగుదువు. హల్లెలూయా. అప్పుడప్పుడు మనోళ్ళు కూడా అంటారు, నీకు తెలియదా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను? ఏమంటారు? నీకు తెలుసుగా నా గురించి. అంటే మీ దగ్గర డబ్బులున్నా మాస్టర్ గారు మీకు తెలియదా ఉన్నాయో లేవో, మీ బీరువా తాళాలు నాకు ఇచ్చారు. స్తోత్రం కలుగును కాక. అంతే కదా. ఏమా ప్రార్థన కాదు, మీకు తెలుసుగా మాస్టర్ గారు. ఏం తెలుసు? ఇప్పుడు పేతురు గారు కూడా యేసు ప్రభువుని అంటాడు, నీవే ఎరుగుదు అయ్యా. ఏమంటున్నాడు? నీవే ఎరుగు. మా పాస్టర్ గారికి మా గురించి అంతా తెలుసు అంటారు. ఏం తెలియదు. హల్లెలూయా. ఏం తెలియదు అంటే అందరికి తెలియాలి. ఇంట్లో విషయం ఎవరు తెలియాలి? అందరికి తెలియాలి. కానీ పాస్టర్ గారు చెప్పకూడదు. ఎందుకంటే బలిపేట మీద చూపాడు. స్తోత్రం కలుగును కాదు. అందరికైతే తెలియవచ్చు. ఆ మధ్యకాలంలో ఓ సోదరుడి ఇంట్లో ఒక విషాదం జరిగింది. ఏంటంటే, కారులో వెళ్తా ఉండగా ఒకడు వచ్చి కారును గుద్దాడు. గుద్దేటప్పటికి ఈ సోదరుడికి ఆ గుద్దినోడికి ఇద్దరు గొడవ అవుతా ఉంది. ఈ కారు కలిగిన వ్యక్తి ఏం చేశాడంటే, ఇద్దరికి ఫోన్ చేసి, కారు ఒక వచ్చి గుద్దాడు, డ్యామేజ్ అయింది,
మీరు రండి అన్న. వీళ్ళిద్దరు కూడా వెళ్ళారు. సరే వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, సరే మాట్లాడారు, అంత అయిపోయింది. ఈ అయిపోయిన తర్వాత కారు నేను బాగు చేపిస్తామన్నారు. ఈ కారు ఓనర్ ఏం చూద్దాం తెలుసా, అలా చోట యేసుబాబు అని ఉన్నాడు కదా, ఆయనతో చెప్పగా ఏమని కారు బైక్ ఒడుచుకుంటాడు. ఈ బుద్ధిరెడ్డి ఎవడు నాకు తెలుసు, స్తోత్రం కలుగును కాక. ఆడేం చేశాడు, మీ తమ్ముడే, నేను ఆయన తెలియదు, బై మిస్టేక్ తగిలింది, కాస్త ఫోన్ చేయన్నా, బాగా గొడవ చేస్తున్నాడు అని అన్నా. సరే నేను ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు ఏంటని అంటే, నేను చంద్రపేటలో ఉన్నా అంటున్నాడు. స్తోత్రం జరుగుతుందా? జరిగింది ఎక్కడ? గుంటూరు. మనిషి ఎక్కడ ఉన్నాడు? చంద్రపేటలో. అప్పుడు అనుకున్నాను, అందరూ తెలియవచ్చు. ఆ తర్వాత ఆ కారు షెడ్లో ఉంటే నెక్స్ట్ డే నేను వెళ్ళాను. ఏంటి కారు ఇక్కడ ఉందని అడిగి, అప్పుడు అక్కడు చిన్న చిన్న రిపేర్ రొట్టి చేయిస్తాను వచ్చాను. ఊరంతా తెలిసిందిరా, కానీ నాకు తెలియదు నువ్వు అనుకున్నావు. ఈ పక్కన తిరిగేవాడే నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు. నీకు దినాలు ఎలా ఉందంటే, నీకు తెలుసు కదా, నీకు ఎరుగుతావు కదా. అందుకే వాక్యం అంటుంది, పేతురు అంటాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావని అడిగితే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. హల్లెలూయా. సరే, ఆ మాట చెప్పగానే యేసు ప్రభు ఇచ్చిన మాట ఏంటి తెలుసా? నా గొర్రెలను మేపు. స్తోత్రం కలుగుతుందా? నా గొర్రెలను మేపు. మరలా రెండవసారి, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే ఎరుగుదు అని ఆయన చెప్తున్నాను. నీవు నా గొర్రెలను కాదు. గమనించండి, ఒకటి గొర్రెలను మేపమన్నాడు, రెండు గొర్రెలను కాయమన్నాడు. మళ్ళా మూడోసారి, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే. స్తోత్రం కలుగును గాక. ఏం కలిగిందంట? ఏం కలిగింది? వ్యసనం. వ్యసనం కలిగింది. మంది ఈయన చుట్టూ ఉన్నారు. 11 మంది. ఈ 11 మందిలో ఎవరిని అడగకుండా నన్నే అడుగుతున్నాడేంటి? గమనించండి, దేవుడు ఒక వ్యక్తి పట్ల దేవుని ప్రణాళిక ఉందే అనుకో, ఆ వ్యక్తి ఆ మార్గం నుండి తొలగిపోకుండా, ఆ క్రమము నుండి తొలగిపోకుండా ఆయన పదే పదే అడిగేటంటే నిన్ను సరిచేయడం కోసం. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అంటాడు ఆయన, నా గొర్రెలను మేపము. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతను చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గమనించండి,
ఈ సందర్భం ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధానం అనంతరం వారు భోజనము చేసిన తరువాత పేతురు గారితో యేసు ప్రభు మాట్లాడిన సన్నివేశం. ఈ సన్నివేశంలో ఇక్కడ అంటాడు, నా గొర్రెలను నీవు మేపుము. ఎందుకు ఈ మాట చెప్పాడు? భోజనం చేసావు కదా, తృప్తిగా తిన్నావు కదా, కడుపు నిండింది కదా, కాళ్ళు దాన్ని పట్టి కొనుక్కోకుండా నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి. వాస్తవంగా 100వ కీర్తన 3వ వచనాన్ని మనం చూస్తే, 100వ కీర్తన 3వ వచనం చూస్తే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఎవరు అంట? గొర్రెలం. ఎవరండి మనం? గొర్రెలం. నీవు దేవుని భోజనం చేసావు, నీవు దేవుడిచ్చిన ఆహారాన్ని తిన్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? భోజనం చేసిన నీవేం చేయాలి? గొర్రెలను మేపాలి. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు విరిచి వడ్డించినప్పుడు ఎంతమంది తిన్నారండి? 5,000 మంది. ఈ 5,000 మంది కాస్త ఎంతమంది అయ్యారు తెలుసా? యేసు ప్రభుని వెంబడిస్తానికి 500 మంది అయ్యారు. ఎంతమంది అయ్యారు? 500 మంది. ఈ 500 మందిలో మేడగదిలో ఎంతమంది వెళ్ళారు తెలుసా? 120 మంది. హల్లెలూయా. ఎంతమంది వెళ్ళారు? 120 మంది. ఈ 120 మందిలో యేసు ప్రభు శిష్యులను చేయడానికి మిగిలిన ఎంతమంది తెలుసా? 12 మంది. హల్లెలూయా. ఎంతమంది మిగిలారు? 12 మంది. 5,000 మంది నుండి 500 మంది, 500 మంది నుండి మేడగదిలో 120 మంది, 120 మంది నుండి 12 మందికి దిగి వచ్చిన సంఖ్య. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, నా గొర్రెలను మేపు. ఈ పాఠంలో తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, నీవు దేవుని వాక్యాన్ని విన్నావు, నీవు మారు మనసు పొందావు, నీవు బాప్తిజం పొందావు, నీవు రక్షణ వలనకు వచ్చావు, నీవు ఆయనను వెంబడిస్తున్నావు. అలాంటి పరిస్థితుల్లో నీవు కలిగి ఉండవలసింది ఏంటంటే, తిన్నా నీవు మేపే విధానము, కాచే విధానంలో ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? వ్యాపారి మందని కాయాలి. ఇప్పుడు గమనించు. 1, నీవు దేవుని ప్రేమిస్తున్నావు అని అంటే నీ కుటుంబాన్ని మేపాలి, కాయాలి. స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలండి? నీ కుటుంబాన్ని మేపాలి, కాయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గేదెను కాసేవాడు ఉన్నాడు. గేదె మేత ఉన్న స్థలం, పంట లేని ప్రదేశంలో మేపుతాడు. అంటే పొలంలో పంట ఉండింది, ఏదైనా మేపేది ఎక్కడ? రోడ్డు పక్కన గట్ల మీద కానీ, లేకపోతే ఖాళీ ప్రదేశంలో కానీ ఇతడు గేదెలు మేపుతాడు. ఆ గేదె మేపుతున్నాడు గనక, యజమానుడు గనక, ఆ గేదె ఏదన్నా మార్గము తప్పి పక్క పొలంలోకి వెళ్ళింది అనుకో, ఇతడు ఏం చేస్తాడు? మేపేవాడు కనుక కాస్తాడు, కాయడు. కాసేటప్పుడు ఏం చేస్తాడు? కర్ర తీసుకొని కొడతాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? పక్క పొలంలోకి వెళ్ళేవు కదా, పక్క పొలంలోకి వెళ్ళేవు కనుక
ఆ యజమానుడు ఇతని మీద గొడవాడకుండా పంట నాశనం చేసినందుకు మరలా ఇతడు సుంకము చెల్లించకుండా ఉండాలంటే తాను గేదెలు కాసేవాడు గనక ఆ గేదెల మందను ఎక్కడ మేపాలో అక్కడే మేపాలి. ఆ మందను పక్క పొలంలోకి వెళ్లకుండా పంటను అవి తినేయకుండా వాటిని భద్రంగా కాయాలి. కాసేవాడికి బాధ్యత ఉంటుంది, కాసేవాడికి కొట్టే అధికారము ఉంది. అందుకే ఒక కుటుంబంలో ఒక తల్లిగా ఓ తండ్రిగా నీ కుటుంబాన్ని నీవు కష్టపడి సంపాదించి మేపుతున్నావు గనక వాటిని ఏం చేయాలంట? కాయాలి. స్తోత్రం కలుగును గాక. అంటే కుటుంబంలో నుండి తొలగిపోకుండా, వేరుబాటు జీవితం లేకుండా, కుటుంబానికి దూరం అవ్వకుండా, వినాశకుడు కుటుంబంలో ప్రవేశించకుండా, నాశనపుత్రుడు నీ ఇంటిని పాడు చేయకుండా, నీ కుటుంబం ఉగ్రత పాలు అవ్వకుండా, నీ కుటుంబానికి ఏ హాని జరగకుండా ఉండాలి అని అంటే నీవు నీ కుటుంబాన్ని మేపుతున్న నీవు కాసే బాధ్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. అంతేనంతే కాదు, కాయాల వద్దా? పెట్టేటప్పుడు ఏం చేయాలి? కాయాలి. గమనించండి, ఎవరు కుటుంబాన్ని కాస్తారంటే దేవుణ్ణే ప్రేమించేవాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, 1 దేవుడు మన గుండెల్లో ఉండాలి, 2 కుటుంబం ఉండాలి, 3 భక్తి చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? భక్తి చేయాలి. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడు గుండెల్లో ఎవరుంటారు? గుండెల్లో. ఆ తర్వాత పాస్టర్ గారు పిలిచాడు అని చెప్పని పరిగెత్తుకుంటాం. నేను అంటాను, ప్రతి మాటలో ఒక స్పష్టత ఉండాలి. ఏంటంటే, పాస్టర్ గారు పిలిచాడు, నీ ఇంట్లో పని ఉంది, పాస్టర్ గారు పని చేసుకుని రమ్మంటారా, ఇప్పుడే రావాలా అని అడగాలి. పాస్టర్ గారు రమ్మన్నాడు కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చామనుకో, అక్కడ పని ఏమైంది? కుంటుపడింది, పని కుంటుపడింది. అలాంటప్పుడు భార్య, ఇక చూడండి పరిస్థితి ఎలా ఉండేదో, నిన్ను తిట్టింది కాక పాస్టర్ గారిని కూడా, ఈయనకే పని పాట లేదు, ఒంటరి కూర్చుంటాడు, పిలవంగానే వెళ్ళాలి పరిగెత్తుకుంటా. వెళ్ళలేదనుకో ఆదివారం చర్చిలో పేకల మీద కత్తి పెడతాడు. గమనించండి, వాడు కత్తి పెట్టి కోసిందాన్ని మనం ఇంటికి తీసుకొచ్చుకుని తింటున్నాము, మనం దీని మందిరానికి వెళ్ళాలని ఈ కత్తి పెడుతున్నాడు. స్తోత్రం. అర్థమైందా? కోడి మీద కత్తి పెడతాడు, అది ఇంటికి తీసుకొచ్చుకొని తింటాడు. ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఈయన కత్తి పెడతాడు. గమనించండి, 1 దేవుడు నీ గుండెల్లో ఉండాలి, 2 నీ కుటుంబం ఉండాలి, 3 నీ సంఘం. హల్లెలూయా. నీ సంఘం ఎప్పుడు ఉండాలి? 3వది నేనేనంటే, 1 దేవుడు నా గుండెల్లో ఉండాలి, 2 నా కుటుంబం ఉండాలి, 3 ఏముండాలి? పరిచయం చేయాలి. నేను దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పని ఇంటిని విడిచిపెట్టి వీధిలోకి వచ్చి సేవ తిరిగామనుకో, అప్పుడు పాస్టర్ గారికి కనిపించింది పరిస్థితి ఎక్కడ చూడండి. ఏమ్మా పాస్టర్ గారు ఉన్నారా అంటే నాకు తెలియదు. అదేంటమ్మా నీకు తెలియకపోవటం ఏంటి? చెప్పడంటే నాకు చెప్పండి. స్తోత్రం కలుగును గాక. అంటే పదాలు మారిపోతాయి, అర్థాలు మారిపోతాయి, వ్యతిరేకత బయటకు వచ్చింది. అట్లాగనే మీ కుటుంబాల్లో కూడా ఇలాంటివి జరుగుతాయి. నేను అందుకని ముందే అనుమతి తీసుకున్నా పెళ్ళప్పుడు. నేను ఎక్కడ ఉంటాను? స్తోత్రం కలుగును గాక. నేను ఇలాగే ఉంటాను. నా కోసం నో వెయిటింగ్. స్తోత్రం కలుగుతుంది. ఆయన వచ్చిన తర్వాత తిన్నాం, ఆయన వచ్చినాక కళ్ళు తీసుకుని కూర్చున్నాం.
నీవు దేవుని ప్రేమిస్తున్నావు అని అంటే నీ కుటుంబాన్ని కాయాలి. హల్లెలూయా. అంటే దేవుని ప్రేమ ఎలా ప్రేమిస్తావు? చదవండి. ఎవరైనా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి పత్రిక 4వ అధ్యాయం చదవండి 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. స్తోత్రం కలుగును గాక. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను అన్నావంటే నీ పక్కన నీ సహోదరుతో ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ప్రేమతో, సమాధానంతో. బైబిల్ చెప్పింది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు అవసరమే. కానీ వీటిలో శ్రేష్టమైనది ఏంది? ప్రేమ. హల్లెలూయా. ప్రేమిస్తున్నాను అంటారు, వెనక దోమలా కొడతాను. స్తోత్రం కలుగును గాక. అంటే అసలు మా ఆయన అంటే నాకు ఎంత ప్రేమ, మా ఆవిడంటే ఎంత ప్రేమ. ప్రేమ మితిమీరినప్పుడు హద్దులు దాటింది. హద్దులు దాటినప్పుడు గద్దెల మీద కూర్చుంటారు. వాడిని దించాలంటే కష్టం. అందుకే మొక్కలో వంచండి మానైన తర్వాత స్తోత్రం కలుగును. అంతేనా? అంతేనండి కదా. మొక్కలో వంగండి మానైన తర్వాత వంగిద్దా? వంగదు. ఏదైనా మొక్కలనే చూసుకోవాలి. ఏమని? నేను దేవుని ప్రేమిస్తున్నాను లేదా? నేను దేవుని ప్రేమిస్తున్నానంటే ఇతర సహోదరులతో ఐక్యతగా ఉన్నానా లేదా? సమాధానంగా ఉన్నానా లేదా? ప్రేమ వ్యక్తపరుస్తున్నానా లేదా? స్తోత్రం కలుగును గాక. గమనించండి. నువ్వు దేవుని ప్రేమిస్తుంటే నీ సహోదరుని కూడా ప్రేమిస్తావు. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ సహోదరుని కూడా ప్రేమిస్తావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ సహోదరుని ద్వేషిస్తే నీవు అబద్ధికుడివి. అబద్ధికుడు ఎవరు? సాతాను. అబద్ధానికి జనకుడు. వాడు మోసం చేస్తాడు, వాడు అన్యాయస్తుడు, వాడు అక్రమకారుడు. వాడు కనుక నీ గుండెలోకి వచ్చాడనుకో నీలో దేవుడు ఉన్నాడు. ఎవరుంటారు మరి? వాడే ఉంటాడు, వాళ్ళనే ఉంటారు. స్తోత్రం కలుగును గాక. అందుకే గమనించండి, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే నీ సహోదరుడిని సహోదరుని కూడా ఏం చేయాలంట? ప్రేమించాలి. కనబడే నీ సహోదరుడిని నువ్వు ప్రేమించినప్పుడు కనబడని దేవుని ఏడ ప్రేమిస్తావు? అదేమంటే నేను ప్రేమిస్తున్నా. అసలు నేను ఎంత ప్రేమిస్తానో తెలుసా? నేను ఎంత ప్రేమిస్తానో తెలుసా? ఎంత ప్రేమిస్తావు తెలుసా అంటున్నావు అని చెప్పు. నీ ప్రేమ ఎంతో. స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం అంటుంది, నువ్వు దేవుని ప్రేమిస్తే నీ కుటుంబాన్ని కాస్తావు, లేపుతావు. హల్లెలూయా. ఏం మేపాలి? ఏం మేపాలి? పేతురు గారు దేవుణ్ణి ప్రేమించాడు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం మేడగదిలోకి వెళ్ళారు. 10 దినాలు ఉపవాస ప్రార్థన చేశారు. అయిన అనంతరం పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అతడు ఆ పరిశుద్ధాత్మలో దేవుని ప్రేమిస్తూ ప్రారంభించాడు. ఆ దేవుని ప్రేమిస్తూ ప్రారంభించిన వాడు ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అక్కడ ఉన్న వారందరూ అన్య భాషలతో మాట్లాడుతుంటే వారి మధ్యలో పేతురు గారు ఒక్కడే లేచాడు. 120 మందిలో 108 మంది ప్రజలు, 12 మంది శిశువులు, 120 మంది, 119 మంది ఆత్మలో ఆనందిస్తూ ప్రవేశిస్తున్న వేళ పేతురు గారు ఒక్కడే లేచి యేసుక్రీస్తు శిలువ మరణం గురించి బోధిస్తూ ప్రారంభించారు. స్తోత్రం కలుగును గాక. అంటే వాక్యము అనగా మేపటం. మరి కాయికం అంటే వాక్యాన్ని బోధిస్తున్న నీవు, వాక్యాన్ని తెలియపరుస్తున్న నీవు.
నీ ఇంట్లో ఉన్నవారు వాక్యములోనే నడవాలి, వాక్యము చేతే బలపరచబడాలి, వాక్యము గుండెలో ఉండాలి, వాక్యము వారి నోట ఉండాలి. వాక్యమే జ్ఞానమిస్తుంది, వాక్యమే నడిపిస్తుంది, వాక్యమే జీవింపజేస్తుంది. ఆ వాక్యము ఎప్పుడైతే వారిని నడిపించిందో వారు మార్గము తప్పరు. హల్లెలూయా. అందుకే నీవు మేపేటప్పుడు ఏం చేయాలి? కాయాలి. హల్లెలూయా. ఎందుకు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీవు నీ కుటుంబానికి మేపుతావు. మేపుతున్న నీవు ఏం చేయాలి? కాయాలి. గమనించు. ఎప్పుడైతే నువ్వు ఈ పరిస్థితిలో వెళ్తావో ఆ పరిస్థితులు పరిశుద్ధ జీవితాన్ని కలుగు చేస్తాయి. స్తోత్రం కలుగునుగా. రాత్రి మా ఇంట్లో ఒక విషాదం జరిగింది. చిన్న పొరపాటు. నాకెందుకో దేవుడు ఆ పొరపాటు జరిగిద్దని ఇంటికి 4:30 వచ్చేటట్టుకుంటా అట్లా పడుతున్నాను. జరుగుతుంది అని నాకు అర్థమైంది. నేను వెంటనే లేచి ఏదో అబద్ధపు ఆత్మ గదిలో తిరుగుతుంది అని అన్నా. అంతే అన్నా పాస్టర్ గారు, ఏదో అబద్ధపు ఆత్మ గదిలో తిరుగుతుంది అన్నా. నేను చెప్పిన 2 గంటలకి జరిగిపోయింది. అప్పుడు నేనేమని సమాధానం ఇచ్చింది తెలుసా? మన ఇంట్లో ఒక అబద్ధపు ప్రక్రియ జరిగిందంటే కారణం వాళ్ళు కాదు, ఒక తల్లిగా తండ్రిగా మారు. స్తోత్రం ఎందుకు అంతే అన్నా. కొట్టేవనుకో దెబ్బలు తగిలిపోతాయి. కొడితే ఏమైంది? మన కొట్టుడు ఎట్లుంటుందో తెలుసా? ఎత్తి మంచం మీద ఇసిరేంత. స్తోత్రం కలుగును కాక. ఎందుకు? అసలు ఆలోచన చేసా. అట్లా ఈ పరిస్థితిలో నేను ఏదైనా తొందరపడి నిర్ణయం తీసుకున్నాను అనుకో, దాని వలన ఫలితం ఏంటంటే ఒళ్ళు పగిలిపోయింది. లేదు, ఆలోచన చేశాను ఏం చేయాలి. ఆలోచన చేసి పిల్లలను కూర్చోబెట్టి చాలా నమ్రతగా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తే మరి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే గమనించండి, మనం ఎప్పుడైతే మేపే వాళ్ళము వారిని కాచే విధానంలో లేకపోతే వారు పాడైపోతారు. ఇప్పుడు ఆ నెపం ఎవరి మీద వేసుకున్నా తెలుసా? ఓ తండ్రిగా, ఓ తల్లిగా మా మీద వేసుకున్నాం. పొరపాటు వాళ్ళు కాదు, మంది. హల్లెలూయా. అడుపు నిండా పెడుతున్నాం. వాళ్ళ కాయాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వారు ఎలా నడుస్తున్నారు, వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, మనది పొరపాటు. అందుకే ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తండ్రి ఏం చేయాలి తెలుసా? పిల్లలు పొరపాటు చేసినప్పుడు వాళ్ళకి తెలియదు. ఒక ఇంట్లో ఒక పిల్లోడు ఉన్నాడు, వీధి అవతల ఇంకో పిల్లోడు ఉన్నాడు. వీళ్ళంతా కలిసి ఏం చేశారు తెలుసా? గొడవడుకొని కొట్టేసుకున్నారు. ఈ దెబ్బలు తిన్నా వాడు ఇంటికి వెళ్ళామా అని చెప్పి ఏడుతుంది. ఏంట్రా? వాడు కొట్టాడు. ఏం వెళ్ళిపోయి వాడిని పిలిచి 4 బీకింది. అళమూరుకుందా అబ్బాయిని కొడతామని చెప్పి 2 జుట్లు వేసుకొని కొట్టేసుకున్నారు. వీళ్ళిద్దరు తాగారా? ఆగల. వాళ్ళిద్దరు 12 రాగలే ఆ వాళ్ళ భర్త చెప్పింది, ఈయన వీళ్ళ భర్త చెప్పాడు. ఏమే ఈ భర్తలో కర్రలు తీసుకుని బయటకు వస్తే తలపడ కొట్టుకున్నాను.
ఏమైంది? ఇప్పుడు వీళ్ళందరూ కేసు పెట్టుకున్నారు, ఈయన్ని కోర్టుకు పంపించారు. వీళ్ళు కోర్టుకు తిరుగుతా ఉంటే ఇద్దరు పిల్లలు ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ ఇసులో కూర్చొని, అరే ఇది కూడా చాక్లెట్, అరే ఇది కూడా బిస్కెట్, అరే మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందిరా? మా అమ్మ ఊరి వెళ్ళింది, మా అమ్మ మా నాన్న ఊరి వెళ్ళారు, వాళ్ళు సాయంత్రం బిస్కెట్స్ తీసుకొస్తారు, చాక్లెట్ తీసుకొస్తారు, పళ్ళు తీసుకొస్తారు, సాయంత్రం నీకు ఇస్తా. వీడు కూడా అంటాడు, మా అమ్మ మా నాన్న ఊరి వెళ్ళారు, కాయలు తీసుకొస్తారు నీకు అంటే. గమనించండి, కొట్టుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి నవ్వుకుంటున్నారు సంతోషంగా. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? అందుకే ఒక తల్లి తండ్రిగా ఆలోచన చేసి నీ కుటుంబాన్ని మేపుతున్న నీవు నీ పిల్లల విషయంలో కాసే విధానంలో బహు జాగ్రత్త కలిగి ఉంటే నీ కుటుంబం బాగుంది. స్తోత్రం కలుగునుగా. అందుకే ఒకటి, నీవు కుటుంబంలో ఉన్నప్పుడు నీ పిల్లల్ని ఏం చేయాలి? కాయాలి, మేపాలి. రెండవదిగా చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం. 26వ అధ్యాయం 6వ వచనం. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి ఇలువగల అత్తర బుట్టి తీసుకొని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ పోసాడు? ఎక్కడ పోసింది ఆ స్త్రీ? ఆయన తల మీద. అంటే అర్థం ఏంటంటే యేసయ్య ఎవరింటికి వెళ్ళాడంట? కుష్ఠరోగి అయిన సీమోనుడి. ఎవరైనా కుష్ఠరోగులు ఇంటికి వెళ్తారా? ఎక్కడికి వెళ్ళాడు? కుష్ఠరోగి. వాస్తవంగా ఆ దినాల్లో కుష్ఠరోగం అనేది అంటువ్యాధి. కుష్ఠరోగిని ఊరు బయట పెడతారు. కుష్ఠరోగుల కొరకు ఒక ఆశ్రయాన్ని నిర్మించి ఆ ఆశ్రమంలో ఈ కుష్ఠరోగులు పెట్టి వారికి కొంత సొమ్ము పంపించి వారికి ఆహారాన్ని పెట్టి పోషిస్తారు. అయితే యేసు ఎక్కడికి వెళ్ళింది? కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి. యేసు ప్రభు కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి వచ్చాడన్న సంగతి ఓ స్త్రీ విని ఆమె చేసిన పని ఏంటో తెలుసా? మిక్కిలి ఇలువగల అత్తరపుడి తీసుకొని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే యేసు ఎక్కడుంటే మనం అక్కడికి వెళ్ళాలి. నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తున్నావంటే యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి. హద్దులు పెట్టుకోకూడదు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎట్లా? వాళ్ళ ఇంట్లో తినాలా? వాళ్ళ ఇంట్లో కూర్చోవాలా? గమనించు. నేను ఒక చోటుకి ప్రార్థన చేయాలి. ఆ చర్చిలో పాస్టర్ గారు ఎవరింట్లో భోజనం చేయడు. ఏమంటే ఎవరింట్లో భోజనం చేయడు. అయితే నేను వెళ్ళాను. అది పూరి గుడిసైనా ఆ ఇల్లు బాగా ఎలా ఉందా? వాళ్ళు పెట్టి వాళ్ళు అడిగారు, అయ్యా మీరు భోజనం చేస్తారు కదా? ఏం చేస్తారు? నాకేం లేదు. ఎలా ఉన్నా ఇల్లు. ఆ ఇంట్లో భోజనం చేసి వచ్చాము. తర్వాత మన పాస్టర్ గారు 15 సంవత్సరాలుగా సంఘానికి వస్తున్నాడు, ఎవరింట్లో భోజనం చేయలేదు. 15 ఏళ్ళలో ఇన్ని కుటుంబ ప్రార్థనలు జరిగినాయి, ఎవరింట్లో భోజనం చేయలే. ఈ పాస్టర్ గారు చక్కగా భోజనం చేసి మనసారా ప్రార్థన చేసి అంటున్నాడు అని అన్నారు. ఇప్పుడు ఎన్నా పాస్టర్కి ఏమైంది? ఇప్పుడు అందుకని
ఆయన నాతో సహవాసం చేయటం అంటాడు. స్తోత్రం కలుగును గాక. నిలబట్టమే ఆపేశాడు. ఏమైనా దేవుడు ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు పెట్టింది తృప్తిగా తిని మనసారా దీవించినా ఏం పెట్టినా అది వారికి ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఈ 26వ అధ్యాయం 6వ వచనంలో ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వెళ్ళింది. వెళ్ళిన ఈ వ్యక్తి ఆయన మీద అత్తరు పోసింది. ఇప్పుడు ఆ శిశువు చూసి పాపపడి ఈ నష్టం ఎందుకు? హల్లెలూయా. శిశువులు ఏమన్నారంట? ఈ నష్టం ఎందుకు అంటే ఏంటి అర్థం? అక్కడ పేతురు ఏమన్నాడు? వ్యసనపడి. ఏమన్నాడంట? వ్యసనపడ్డాడు. ఇక్కడ శిశువులు ఏం చేశారు? ఈ నష్టం ఎందుకు? దాన్ని నమ్మి పేదలకు ఇస్తే ఎంత బాగుండు. ఏమన్నారండి? దాన్ని నమ్మి పేదలకు ఇస్తే ఎంత బాగుండు అని అన్నా. అయితే ఈ ప్రక్రియ ఇలా జరుగుతూ ఉండగా ఆ సంగతి తెలుసుకొని యేసు ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసింది, ఈమెను మీరేలా తొందర పెడుతున్నారు. స్తోత్రం కలుగును గాక. ఏం చేసిందంట? మంచి కార్యం. యేసు ఎక్కడున్నాడంటే అక్కడికి వెళ్ళిన వారు ఏదో ఒక మంచి కార్యం చేయాలి. మంచి కార్యం చేయటం మాత్రమే కాదు. ఈయన అంటాడు 13వ వచనంలో, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును. స్తోత్రం కలుగును గాక. అంటే గమనించు, నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చావంటే మంచి కార్యం చేయాలి. యేసయ్య దగ్గరికి వచ్చావంటే నీ గురించి ప్రశంసించబడాలి. హల్లెలూయా. గమనించండి, నేటి దినాల్లో మనం చూసాం, మనకు యేసయ్య పరిచయం చేసిన యేసు శిష్యుల్లో ఒకడైన తోమా భారతదేశానికి వచ్చాడు, ప్రశంసించబడ్డాడు. యేసు కొరకు హతసాక్షిగా మారాడు. మనం చెప్పుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, విలియం కేరీ 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు. భారతదేశానికి కలకత్తా వచ్చి బైబిల్ ఇన్స్టిట్యూట్ పెట్టి బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టి ప్రపంచానికి పరిచయం చేశాడు, ప్రశంసించబడ్డాడు. అందుకే క్రైస్తవులకి ఆగస్టు 17 అనేది విలియం కేరీ డే అనే పేరు వచ్చింది. స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, మార్టిన్ లూథర్ గారు ఆసియా బ్యాక్గ్రౌండ్ లో నుండి బయటకు వచ్చి దేవుణ్ణి ఆరాధించేవాడు ఎలాగా ఆరాధించేదని ఒక క్రమాన్ని బయటికి తీసుకొచ్చాడు. అంటే అర్థం ఏంటి? ప్రశంసించబడుతున్నాడు. మన ఆంధ్ర తెలంగాణలో బ్యాప్టిస్ట్ సంఘం స్థాపన జరిగిందంటే ప్యారయ్య గారు అని ఒక ఆయన ఉన్నాడు, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో, ప్రశంసించబడ్డాడు. గమనించండి, యేసయ్య దగ్గరికి మనం వస్తున్నామంటే మనం ఏదన్నా మంచి కార్యం చేస్తే మన గురించి ప్రశంసించబడాలి. స్తోత్రం కలుగును గాక. అందుకే మందిరానికి వస్తున్నాం వెళుతున్నాం కాదు, మందిరానికి వచ్చి వెళుతున్న మీ జీవితంలో మీరు చేయవలసిన లేక నేర్చుకోవలసిన గుణపాఠం ఏంటో తెలుసా? మేము మా సంఘములో ప్రశంసించబడాలి. మేము చనిపోయినా సరే మేము చేసిన మంచి కార్యాలు ఎల్లప్పుడూ ప్రశంసించబడాలి. స్తోత్రం వెలుగును గాక. అందుకని ఈయన చేసింది ఎక్కడ సువార్త ప్రకటించబడుతుంది అక్కడ ప్రశంసించబడాలి. మూడవదిగా యేసు అంటాడు, ఆమె నా భూస్థాపన నిమిత్తమే చేసింది. హల్లెలూయా. దేని నిమిత్తం చేసినట్టు? నా భూస్థాపన నిమిత్తం. అందుకే గమనించాలి,
మనం కూడా యేసయ్యను ప్రేమిస్తున్నామంటే ఆయన ఎక్కడుంటే అక్కడ. మూడో మాట చెప్పి ముగిస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 18వ అధ్యాయము నేను చదువుతాను, కాస్త జాగ్రత్తగా వినండి. యోనాతాను రాజైన సౌలు కుమారుడు, యువరాజు, దావీదుని ప్రాణ స్నేహితునిగా భావించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దావీదు హృదయము యోనాతాను హృదయము ఏమైందంట? కలిసిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఏమైందండి? కలిసిపోయింది. ఈ కలిసిపోయిన వేళలో యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితునిగా భావించి దావీదుని ఏం చేశాడంట? ప్రేమించాను. స్తోత్రం కలుగును గాక. 1 హృదయము కలిసింది, 2 స్నేహబంధాన్ని పెంచుకున్నాడు, 3 దావీదుని ప్రేమించాడు. స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడండి? తర్వాత 4 తన తండ్రి ఇంటికి చేర్చుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. 1 ఏం చేశాడు? హృదయం కలిసిపోయింది, 2 స్నేహభావం కలిసింది, 3 ప్రేమించారు, 4 చేర్చుకున్నారు. తన తండ్రి ఇంటికి ఏం చేశాడు? చేర్చుకున్నాడు. ఇప్పుడు చేర్చుకున్న తరువాత జరిగిందేంటో తెలుసా? సౌలు రాజుగారు ఎవరండి? సౌలు కుమారుడు ఎవరు? యోనాతాను, యువరాజు. ఏమవ్వాలి? యువరాజు. కానీ ఈ యోనాతాను చేసిన పనిని తెలుసు. 4వ వచనంలో యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చారు. స్తోత్రం కలుగును గాక. దుప్పటి ఎవరి దగ్గర ఉంటుంది? కత్తి ఎవరి దగ్గర ఉంటుంది? విల్లు ఎవరి దగ్గర ఉంటుంది? నడికట్టు ఎవరి దగ్గర ఉంటుంది? రాజుగారి దగ్గర ఉంటుంది. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉంటుంది? రాజుగారి దగ్గర ఉంటుంది. కానీ ఈ రాజుగారు చేసిన పని ఏంటి? తన దగ్గర ఉన్న దుప్పటి, తన దగ్గర ఉన్న కత్తి, తన దగ్గర ఉన్న విల్లు, తన దగ్గర ఉన్న నడికట్టు తీసి దావీదుకి ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు రాజువి. స్తోత్రం కలుగును గాక. నువ్వు రాజు అవుతున్నావు. ఏమవుతున్నావు? రాజు అవుతున్నావు. అదేంటి? రాజుగారి కుమారుడు రాజు అవ్వాలి. నేను కాదు రాజుని, దావీదా నాయనా నీవే రాజువి. ఇదిగో రాజు ఇంట్లో దుప్పటి. దీని గురించి చెప్పాలంటే చాలా కనీసం గంట పట్టింది. దుప్పటి గురించి, కత్తి గురించి, విల్లు గురించి, నడికట్టు గురించి. మన సందర్భం అది కాదు. నీవు రాజువి అని ప్రకటన చేసేది. స్తోత్రం కలుగును గాక. ఎవరండి? దావీదు ఎవరు? రాజు. గమనించండి. తన దగ్గర ఉన్న దుప్పటి ఇచ్చేశాడు, తన దగ్గర ఉన్న విల్లు ఇచ్చాడు, కత్తి ఇచ్చాడు, నడికత్తి ఇచ్చాడు. కారణం ఏంటంటే హృదయం కలిసింది. తర్వాత స్నేహభావం పెరిగింది, తర్వాత ప్రేమ పెరిగింది, తర్వాత చేర్చుకున్నాడు. చేర్చుకున్న వ్యక్తికి ఇవ్వాల్సిందంత ఇచ్చేసాడు. ఈరోజు నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావంటే నీ దగ్గర ఉన్నది ఏది కూడా నీది కాదు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న ఏది నీది అనుకుంటా. నాది 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 ఏది నీది నువ్వు అనుకుంటావు. ఈ సంపాదన నాది, ఈ ఇల్లు నాది, ఈ బైక్ నాది, బంగారం నాది. చాలా మంది
సంపాదించుకున్నంత నాది అంటావు, ఏదో ఒక రోజున ఎవరిదైనా. అందుకే నీ దగ్గర ఏది ఉన్నా సరే అది దేవుడిచ్చింది. హల్లెలూయా. సౌలుకి రాజరికం దేవుడిచ్చింది, కానీ నిలుపుకోలేకపోయాడు. తన కుమారుడైన యోనాతాను, ఇది మా వల్ల కాదు, ఇదిగో నీవు దేవుని అభిషేకం పొందిన వాడివి, నీలో రాజరిక కళలు కనపడుతున్నాయి అని చెప్పి అప్పగించాడు. అందుకే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు వాక్యంలో మనం నేర్చుకోవలసిన గుణపాఠం ఏంటో తెలుసా? మనము దావీదు ఇక్కడ యేసయ్యకు సాదృశ్యం. ఎవరికండి? యేసయ్యకి సాదృశ్యం. యోనాతాను ఒక విశ్వాసికి సాదృశ్యం. ఎవరికండి? విశ్వాసికి. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీవు దేవుని ప్రేమిస్తున్నావు కనుక నాదంటూ లోకారా ఏదీ లేదు, ఒకవేళ ఉందంటే అది నువ్వు ఇచ్చిందే. హల్లెలూయా. అది నీవు ఇచ్చి అంటే నువ్వేమైపోవాలి? జీరో అయిపోవాలి. నిస్సహాయక స్థితిలో దేవుని వైపు నువ్వు చేయి చాచాలి. గమనించండి, ఎప్పుడైతే నీవు ఈ విధంగా నాదంటూ ఏది లేదు, ఏదన్నా ఉందంటే దేవుడు ఇచ్చినట్టు నీ జీవితంలో ఇది యేసయ్యే నీకుంటే అన్నీ సమృద్ధిగా ఉంటాయి. అందుకే నీవు దేవుని ప్రేమించేటప్పుడు దావీదుకి ఏ రీతిగా యోనాతాను ఇవ్వడం జరిగిందో నీవు కూడా ఎలా ఉండాలి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. స్తోత్రం కలుగును గాక. ఎట్లా ఉండాలంట? పరిశుద్ధంగా. దేవుని ప్రేమిస్తున్నావంటే నీలో ఏముండాలి? పరిశుద్ధం. నీవు ఎలా ఉండాలి? దేవునికి అనుకూలంగా. ఎలా ఉండాలి? సజీవ యాగంగా, అంటే సమర్పించుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమవ్వాలండి? ఏమవ్వాలి? పరిశుద్ధ జీవితం నీకు కావాలి. నేను దేవుని ప్రేమిస్తున్నాను పరిశుద్ధం లేకపోతే ఏం సుఖం? నేను దేవుని ప్రేమిస్తున్నా దేవునికి అనుకూలం లేకపోతే ఏం సుఖం? నేను దేవుని ప్రేమిస్తున్నానని ఒక సమర్పణ లేకపోతే ఏం సుఖం? అందుకే ఒకటి, నీ కుటుంబాన్ని కాయాలి, లేపాలి. 2, దేవుడు ఎక్కడుంటే అక్కడికి నీవు రావాలి. 3, నీవు దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. యోనాతాను సమర్పించాడు. ఏమి సమర్పించాడు? కత్తి, దుప్పటి, విల్లు, నడికట్టు సమర్పించేసేసాడు దావీదుకి. నీవు కూడా దేవునికి సమర్పించుకోవాలి. సమర్పణ, ప్రతిష్ఠత కలిగిన జీవితం నీకు కావాలి. దేవుడిని కోరుకున్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నాడు. నీవు ఎలాగ దేవుడిని ప్రేమిస్తున్నావు? నువ్వు ఎలాగ దేవుడిని ఆరాధిస్తున్నావు? నీవు ఎలాగ దేవుని యొక్కకు వస్తున్నావు? ఒకసారి ఆలోచించి మనకందరూ కళ్ళ వచ్చి, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను.